అగ్ని ప్రమాద స్థలానికి అరకొర నీళ్లతో ఫైర్ ఇంజన్లు వస్తే ఏం లాభమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆక్సిజన్ మాస్కులు లేకుండా అంబులెన్స్లు వస్తే ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. గుల్జార్ హౌస్ ని పరిశీలించిన కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల పాపను నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం. అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు. మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని ఏమంటలేము. కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఏమని తిట్టేది. కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు కానీ, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి. ఎక్కడ ప్రమాదం జరిగితే, ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజిన్ రానికి పోనికి కూడా జాగుండదు, తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి. ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి, లాస్ట్ మినిట్లా ఆ సోయి ఉండాలి. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కొడుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతుంది. కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ లోపల ఎంత ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళు ప్రాణ నష్టం జరిగింది. ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా చనిపోయిన ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణానికి కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం